హలో అందరికీ, నా పేరు నందు. మీరందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాం అన్నమాట. అంటే కాకరకాయ ఫ్రై అమ్మమ్మకి అన్నమాట. అంటే అమ్మమ్మకి షుగర్ అండి. షుగర్ వల్ల కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అసలు చాలామందికి తెలియదు కదా, చాలా చేదుగా ఉంటుంది కాకరకాయ, తినబుద్ధి అవ్వదు అనేసి చాలామంది అయితే అనుకుంటుంటారు. కానీ చాలా టేస్టీగా, చేదు తెలీదు అంత ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది నిజంగా. నాకైతే భలే నచ్చుతుంది. ఇలా అయితే చాలామంది కాకరకాయ అస్సలు తినరు. చాలామంది అంటే ఎవరో అని కాకరకాయ తినరు, కానీ నచ్చిన వాళ్ళు కూడా ఇలా ఇష్టంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పోపు సామాన్ అన్నీ వేసుకుని అందులో ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఆనియన్ మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ముందుగా కాకరకాయలను అయితే నీటిలో ఇలా నానబెట్టేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి నానబెట్టేసుకోవాలి ఒక 2 hours. ఒక నైట్ అయినా నానబెట్టేసుకున్నా పర్వాలేదు, మొత్తం మనకు అసలు చేదే ఉండదు. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. చేసేసుకుని నానబెట్టేసుకున్నాయి వేపుల్లో అయితే వేసేసుకొని నీట్గా వేపేసుకుంటూ ఉండాలి. ఇలా చక్రాల కింద అయితే కట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా వేపుడికి చక్రాలు అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. చేదు తెలియకుండా. లోపల పిక్కలు హైలైట్ కదా, అయితే అస్సలు వదిలేయకండి. లోపల పిక్కలు కంపల్సరీ అయితే వేయండి. మంచిగా నీట్గా ఫ్రై అయితే చేసేసుకోండి. ఇలాగా రెడ్గా వచ్చేయాలి. మంచి బ్రౌన్ కలర్లో వస్తే పొడి పొడి ఆడుతూ రావాలన్నమాట. క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చేదైతే అస్సలు తెలీదు. కాకరకాయ కాదా అని డౌట్ అయితే వచ్చేస్తుంది. అంత ఎమ్మిగా అయితే ఉంటుందన్నమాట. చూసి మాడిపోతుంది అనుకుంటున్నారేమో, కానీ మాడడం కాదండి. ఇలా బాగా రోస్ట్ అవుతేనే బాగా క్రంచీగా ఉండి చేదనేది అస్సలు తెలీదు. రెసిపీని ట్రై చేయడం మాత్రమే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.